ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద కూడా మాట మీద నిలబడలేదు. అదే సమయంలో మాకు రావాల్సిన వాట కూడా ఇవ్వలేదు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో నేను రెండు చెప్పదలుచుకున్నా. ఆయన మాట మీద నిలబడలేదు, మా న్యాయమైన వాట మాకు ఇవ్వలేదు. మాట మీద నిలబడలేదు అనడానికి సాక్ష్యం చెప్పే ముందు ఒక విషయం చెప్తున్నాను. నేను తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో ఎక్కడ వర్గీకరణ జరుగుతున్నది అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంటు అనుకూలంగా రావడం వల్ల మాత్రమే. సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అప్పటి చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడి గారు ఆధ్వర్యంలో 6 జడ్జీలు ఇచ్చిన జడ్జిమెంట్ వల్లనే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ ఆయా రాష్ట్రాల్లో ముందుకు సాగింది. ఆ జడ్జిమెంటే మాకు అనుకూలంగా రాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేస్తాయనే నమ్మకం మాకు లేదు, చేసే అవకాశం కూడా లేదు. నంబర్ 1. కాబట్టి ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఇతర రాష్ట్రాల్లో ఇవాళ కొంత అమలు జరుగుతున్నదంటే అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల. ఆ సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు మాదిగల మీటింగ్కి వచ్చి ఆయన హామీ ఇవ్వడం వల్ల హామీని అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వర్గీకరణ ఆవశ్యకత మీద అఫిడవిట్ ఇవ్వడం వల్ల 2004లో ఆనాడు యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం సుప్రీంకోర్టులో వర్గీకరణ మీద విచారణ జరుగుతున్నప్పుడు అఫిడవిట్ వర్గీకరణకు అనుకూలంగా ఇవ్వలేదు. అందువల్ల 2004లో మాకు నష్టం జరిగింది. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో నవంబర్ 11, 2023లో పరేడ్ గ్రౌండ్లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు వచ్చిన తర్వాత వర్గీకరణ విషయంలో ఆయన కమిట్మెంట్ బహిరంగంగా ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ సుప్రీంకోర్టుకి ఇచ్చిన తర్వాత వర్గీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చేసింది. 2004లో మేము ఓడిపోవడానికి కారణం ఆనాటి యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్, మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఉండబడే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఇవ్వకపోవడం. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎస్సీ వర్గీకరణకు రావడానికి కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ కూడా ఇవ్వడం వర్గీకరణకు అనుకూలంగా. కాబట్టి ఆ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక తెలంగాణలో వర్గీకరణ జరిగింది, ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ జరిగింది, హర్యానాలో జరిగింది, పంజాబ్, తమిళనాడులో కూడా వర్గీకరణ అమలు జరుగుతున్నది. ఇకపోతే ఆయన వర్గీకరణ చేస్తామన్న ప్రక్రియ మీద శాసనసభలో ప్రకటన చేశాడు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజే అసెంబ్లీలో ప్రకటన చేశాడు. ఆ ప్రకటన కూడా ఇవాటి నుంచి వైరల్ అవుతుంది. ఏం చెప్పాడంటే గతంలో వచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తాము అని అన్నాడు. గతంలో డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గతంలో నోటిఫికేషన్లు ఇచ్చినా ఇంకా నియామక పత్రాలు కనుక ఇవ్వకపోతే గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తామని చెప్పి నిండు శాసనసభలో చెప్పాడు. కానీ రేవంత్ రెడ్డి గారు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండానే స్వార్థపరులైన కొంతమంది మా మాల సోదరులు తీసుకొచ్చిన ఒత్తిడికి, సేమ్ టైం కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి సంబంధించిన మల్లికార్జున ఖర్గే గారు తీసుకొచ్చిన ఒత్తిడికి తలొగ్గి శాసనసభ సాక్షిగా ఇచ్చిన హామీని ఆయన బుట్టదాఖలు చేశాడు. శాసనసభ సాక్షిగా ఇచ్చిన హామీని ఆయన బుట్టదాఖలు చేశాడు. గ్రూప్ 1కు వర్తింపజేయలే, గ్రూప్ 2కు వర్తింపజేయలే, గ్రూప్ 3కి వర్తింపజేయలే. చాలా డిపార్ట్మెంట్లో నియామక పత్రాలు ఇవ్వని ఆ సమయంలో కూడా వర్గీకరణ వర్తింపజేయలే. వేలాది టీచర్ పోస్టులకు సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చేంతవరకు నియామక పత్రాలు కూడా ఇవ్వలేదు. కానీ ఆ దానికి కూడా వర్గీకరణ ప్రక్రియ అమలు చేయలే. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న ఎస్సీ వర్గీకరణ చేసే నోటిఫికేషన్ ఇస్తాను అని అన్నారు. దేనికైనా ఎస్సీ వర్గీకరణ జరిగినాకనే డిఎస్సి నోటిఫికేషన్, అన్నిటికీ నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు. ఆయన మాట కట్టుబడి ఉన్నాడు. ఆయన వర్గీకరణ చేసినాకనే డిఎస్సితో పాటు చాలా నోటిఫికేషన్లు ఇచ్చేశాడు. కాబట్టి అక్కడ మాదిగ బిడ్డలకు మేలు జరుగుతుంది అక్కడ. కానీ ఇక్కడ ఆయనేమో వర్గీకరణ చేసినాకనే డిఎస్సితో పాటు అన్ని డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు. ఆయన వర్గీకరణ చేసి ఇచ్చేశాడు. కానీ ఇక్కడ
గత నోటిఫికేషన్ కూడా వర్గీకరణ వర్తింపజేస్తామని శాసనసభలు చెప్పిండు. కానీ గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండానే అన్ని భర్తీ చేసి 175% ఉద్యోగాలు రావాల్సిన మా బిడ్డల పొట్టగొట్టి వర్గీకరణ లేని కాలంలో 15% ఉన్న కాడ మాకు 2-3 ఉద్యోగాలు కూడా రాకుండా పోయింది. అంటే రేవంత్ రెడ్డి గారు నమ్మించడానికి అసెంబ్లీలో మాట్లాడిండు, కానీ మాకు నమ్మక ద్రోహం చేసిండు. ఆయన నోటిఫికేషన్కి ఇస్తాను కూడా వర్గీకరణ ప్రక్రియ చేయలేకపోయాడు. నంబర్ 1. నేను వివిధ కోణాల్లో చెప్తున్నా, నేను రాజకీయ కోణంలో చెప్పాను కాదని చెప్పమానండి. ఇప్పుడు నేను రిజర్వేషన్ వర్గీకరణ కోణంలో చెప్తున్నాను. ముందు అసెంబ్లీలో ఇచ్చిన మాటకు కట్టుబడి లేకుండా మాలలు తీసుకొచ్చిన ఒత్తిడికి తలొగ్గి, స్వార్థపరులు తీసుకొచ్చిన ఒత్తిడికి తలొగ్గి గత నోటిఫికేషన్లకు వర్తింపజేయకుండానే అన్ని భర్తీ చేసుకుంటూ పోయాడు. మా పొట్టగొట్టిండు, మా బిడ్డల భవిష్యత్తుకు నష్టం తీసుకొచ్చాడు. రెండోది, మా పర్సెంటేజ్ మాకు ఇవ్వడంలో కూడా ద్రోహం చేసిండు. ఇది షమీం అఖ్తర్ గారి కమిషన్ నివేదిక. రేవంత్ రెడ్డి గారి సర్కారే షమీం అఖ్తర్ కమిషన్ నియమించింది. జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ నియమించింది. ఇందులో 59 కులాలు ఉంటాయి. 59 కులాల్లో వర్గీకరణ జరగాలని యుద్ధం చేసింది ప్రధానంగా మాదిగలు అందరి కోసం. కానీ వర్గీకరణ అడ్డు తగిలింది మాత్రం మాలలు, అందరికీ తెలుసు. అంటే ప్రత్యక్షంగా ఈ తెలుగు నేల మీద వర్గీకరణ కోరుకున్నది మాదిగలైనరు. డైరెక్ట్గా యుద్ధంలో వర్గీకరణకు అడ్డు తగిలింది కూడా మాలలైనరు. ఇప్పుడు నేను 59 కులాల్లో మిగతా 57 కులాల గురించి మాట్లాడతలేను. ఇక్కడ యుద్ధం చేసి సాధించుకున్నది ఒక కులం, సాధించి పెట్టింది ఒక కులం, వర్గీకరణ అడ్డుకున్నది ఒక కులం. మేము మాదిగల కోసం సాధించాలి, అందరి కోసం సాధించాం. కానీ మాలలు మాత్రం అందరికి దక్కాల్సిన అవకాశాలు అడ్డుకొని ప్రయత్నం చేశారు. అందుకు సాక్ష్యం మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఆ కోణంలో రేవంత్ రెడ్డి గారు మాలల ఒత్తిడి తలొగ్గి మా పర్సెంటేజ్ ఎట్లా తగ్గించిండో మీకు ఎగ్జాంపుల్ చేస్తున్నాను. ఇది సామాన్యులకు అర్థమయ్యే భాష, ఇది సామాన్యులకు అర్థమయ్యే లెక్క, ఇది సామాన్యులకు అర్థమయ్యే భాష, ఈ సామాన్యులకు అర్థమయ్యే లెక్క. 59 కులాలకు ఏ కులం క్రమ సంఖ్య ఎందు కూడా ఇంట్లో ఉంటుంది. 59 కులాలకు క్రమ సంఖ్య ఉంటుంది. మాది 31 క్రమ సంఖ్య. మాదిగా డైరెక్ట్ సింగిల్ క్యాస్ట్, మాదిగానే సింగిల్ క్యాస్ట్ 31 క్రమ సంఖ్య. మా జనాభా 2011 కమిషన్ చూపించింది కాబట్టి 32,33,645. రమారమి 33 లక్షలు. అంటే సింగిల్ క్యాస్ట్ మాదిగల జనాభా 33 లక్షలు. ఓకే, మాలల క్రమ సంఖ్య 59 కులాల క్రమ సంఖ్య 34 సంఖ్య. కానీ 34లో 2 కులాల జనాభా వేస్తారు, ఒక సింగిల్ క్యాస్ట్ వేయలే. 34 క్రమ సంఖ్యలో 2 కులాల జనాభా వేస్తారు. ఆ 2 కులాల జనాభాలో మాల మరియు మాల అయ్యవారు. మీరు గమనించండి, మాలలు వేరు, మాల అయ్యవారు కూడా వేరు. మాలలు వేరు, మాల అయ్యవారు కూడా వేరు. ఆయన ఆ క్రమ సంఖ్యలో 2 కులాలు వస్తాయి. ఆ 2 కులాల మొత్తం జనాభా 15,27,000. ఇప్పుడు చెప్పండి, 15 లక్షలకు 5% వాళ్ళు కేటాయించింది అనుకుందాం. 15 లక్షల మాలలున్నకి 5% కేటాయించిండ్రు అనుకుందాం. మరి 15 లక్షల మాలలకు 5% కేటాయిస్తే 30 లక్షల మంది మాదిగలకు 10% రావాలి కదా. 15 ఇంటూ 2 వేసుకుంటే 30 లక్షలు కదా. 15కు 5% వచ్చినప్పుడు 30 లక్షలకు 10% రావాలి కదా. మరి 33 లక్షల దాకా ఉన్నారు కదా, 11% రావాలి కదా. మేము కోరుకున్నది అదే కదా. నేను మిగతా కులాల గురించి మాట్లాడతలేను, వాళ్ళ హక్కులకు అడ్డుపడతలేను. ప్రత్యక్షంగా వర్గీకరణ యుద్ధం చేసింది, సాధన కోసం యుద్ధం చేసింది మాదిగలు. వాళ్ళ జనాభా 33 లక్షల దాకా వచ్చింది. ప్రత్యక్షంగా వర్గీకరణకు అడ్డు తగులుందే మాలలు, వాళ్ళ జనాభా 15 లక్షలు ఉన్నది. ఇది సామాన్య ప్రజలందరికీ నేను అప్పీల్ చేస్తున్నా.
15 లక్షల మంది మాలలకు 5% రిజర్వేషన్లు కేటాయిస్తే 33 లక్షల మంది మాదిగలకు 15 లక్షల మంది మాలలకు 5% కేటాయిస్తే 33 లక్షల మాదిగలకు 11% రావడం మేము కోరుకోవడం న్యాయం కదా? మరి ఎందుకు 9%కు వచ్చింది? కనీసం 10% కూడా ఎందుకు లేకుండా పోయింది? 10% ఎందుకు లేకుండా పోయింది? 9% ఎందుకు పరిమితం చేసినావు? అంటే గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని చెప్పి మాట తప్పావు. మీ కమిషన్ నివేదిక పరంగా 15 లక్షలకు 5 ఇచ్చి 33 లక్షలకు 11 రావాల్సింది. కనీసం 10కి తగ్గకుండా రావాల్సింది. మాకు 9 ఇచ్చావు. ఒక 1% కోల్పోతే 100 డాక్టర్ సీట్లు కోల్పోతాం ప్రతి సంవత్సరం. 100 డాక్టర్ సీట్లు కోల్పోతాం. ఇంజనీర్ సీట్లు, ప్రాథమికంగా రెసిడెన్షియల్ సీట్లు, చదువుకునే అవకాశాలు 100,000 కోల్పోతాం ప్రతి సంవత్సరం. ఉద్యోగ అవకాశాలు 100 కోల్పోతాం ప్రతి సంవత్సరం. అంటే మాలల ఒత్తిడికి తలొగ్గి, మల్లికార్జున్ ఒత్తిడికి తలొగ్గి మాకు వర్గీకరణ చేసే ప్రక్రియ జరుగుతున్నప్పుడు నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయలేదు. నువ్వు మాట తప్పావు. మా పర్సెంటేజ్ మాకు రాకుండా చేశావు, ద్రోహం చేశావు. మా పర్సెంటేజ్ మాకు రాకుండా చేసిండు అని సాక్ష్యం. మళ్ళీ చెప్తున్నా పాత్రికేయ మిత్రులారా, నేను లెక్కలు చెప్తున్నది ఆధారాలు. ఇది కమిషన్ నివేదిక లెక్కలు. మీరే చెప్పండి పాత్రికేయ మిత్రులు, సమాజం చెప్పండి. 15 లక్షలకు 5 వస్తే 30 లక్షలకు 10 రావాలి, 33 లక్షలకు 11 రావాలి. 11 కాదు 10 తగ్గ రావాలి. కానీ 10 పోయి 1 తగ్గింది అంటే ఎవరు తగ్గించే ప్రయత్నం చేశారు? రేవంత్ రెడ్డి గారు. ఎవరి కోసం మాది తగ్గించారు? మాలలో ఒత్తిడి తొలగావు. అంటే నీ ఎదుగుదల మాదిగల మీద ఆధారపడి ఉన్నది, కానీ నువ్వు అనగదొక్కుతున్నది కూడా మాదిగలని అయిపోయింది. నీ ఎదుగుదల మాదిగల మీద ఆధారపడి ఉన్నది, నువ్వు అనగదొక్కుతున్నది కూడా మాదిగలని అయిపోయింది. ఇది సాక్ష్యం కదా? ఇది సాక్ష్యం కదా? నేను యాంగిల్స్ చెప్తున్నా. నేను యాంగిల్స్ చెప్తున్నా. నేను ఏ కోణం చూసినా కూడా మాకు రేవంత్ రెడ్డి గారి సర్కార్ వల్ల అన్యాయం జరుగుతుంది అని చెప్తున్నాను. మమ్మల్ని భ్రమలు పెట్టడానికి మాట్లాడతారేమో కానీ మా వాట మాకు ఇవ్వడానికి ఆయనకు మనసొప్పలేదు అనడానికి, గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండా మోసం చేసిన ఇది సాక్ష్యం అనిపిస్తుంది.